నమస్కారం అండి అందరికీ. నా పేరు జనార్దన్, సంగారెడ్డి జిల్లా, మనూర్ మండల్, బోరంచల్. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్స్ని. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ రాస్తారోకలు చూసిన తర్వాత యాక్చువల్లీ మేము ఓల్డ్ స్టూడెంట్. మాకు డిఎస్సి వాయిదా పడకుండా మా బతుకులు 2-3 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉన్నాయి కంటిన్యూగా. ఈ వాయిదాల పర్వతాన్ని మా జీవితాలు గడుస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాయి. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు ఎదురు చూస్తే ఒక డిఎస్ వేశాడు, అందులో మిస్ అయిన వాళ్ళమే. కాకపోతే నిన్న కొన్ని వీడియోలు చూశాను నేను. ఒక 4-5 మంది ఆడపిల్లలు పెట్టారు. వాళ్ళ మనోవేదన చూస్తుంటే కన్నీళ్ళు ఆగుతలేవు పాపం. ఎవరికైనా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి మన దేశంలో న్యాయం అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలి. మేము పాత వాళ్ళం అయినప్పటికీ మాకు పోస్ట్పోండ్ కాకున్నా పర్లేదు, అయినా మాకేం ఒరిగేది లేదు. మా అంటే నెలకి 5,000 10,000 ఖర్చు ఎక్కువ అవుతాయి అంతే. కాకపోతే వాళ్ళ దృష్టిలో ఆలోచిస్తే వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకు పోస్ట్పోన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకోవడానికి సమయం కావాలి కాబట్టి. అయితే నిన్న వాళ్ళు చూసిన తర్వాత నాకు వాళ్ళ తరపున ఆలోచిస్తే ఒక పాట అనేది పుట్టుకొచ్చింది. ఆ పాట రూపంలో ఈ పాలకులకు, మన నాయకులకు వాళ్ళ యొక్క మనోవేదన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ చిన్ని ప్రయత్నం. నాయకులారా వందనం, ప్రభుత్వ పాలకులారా వందనం పాదాలకు. నాయకులారా వందనం, ప్రభుత్వ పాలకులారా వందనం పాదాలకు. ఆంధ్ర పాలన నుండి అవతరించిన తల్లి, ఆంధ్ర పాలన నుండి అవతరించిన తల్లి. ఉద్యమాలు చేసే విద్యార్థులను మరచి, ఉద్యమాలు చేసే విద్యార్థులను మరచి, గద్దెను ఎక్కిరి గతులన్నీ మరచిరి. నాయకులారా వందనం, ప్రభుత్వ పాలకులారా వందనం పాదాలకు. ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నాము మేము, ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నాము మేము. నడి రోడ్డున పడ్డ బ్రతుకుల్ని చూడండి, నడి రోడ్డున పడ్డ బ్రతుకుల్ని చూడండి. కన్నీరు గార్చినా కనికరించర మీరు. నాయకులారా వందనం పాదాలకు. మా కన్నా తల్లిదండ్రి వెట్టి చాకిరీ చేసి, మా కన్నా తల్లిదండ్రి వెట్టి చాకిరీ చేసి, పైసా పైసా చేసి పంపుతున్నారు మాకు, పైసా పైసా చేసి పంపుతున్నారు మాకు. కాలిన కడుపుతో చదువుతున్నాము మేము. నాయకులారా వందనం, ప్రభుత్వ పాలకులారా వందనం పాదాలకు. దేశ భవిష్యత్తు నిర్మించే మార్గములో, దేశ భవిష్యత్తు నిర్మించే మార్గములో విద్యార్థి జీవిత నిర్మాణ శిల్పులము, విద్యార్థి జీవిత నిర్మాణ శిల్పులము. పోరుదండము వెడుతం పోస్ట్పోను చెయ్యండి. నాయకులారా వందనం, ప్రభుత్వ పాలకులారా వందనం పాదాలకు. ఈ చిన్ని పాట నేను రాత్రి రాయడం జరిగింది. పాపం వాళ్ళ మనోవేదన చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు ఆగుతలు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన పాలనలో ఉన్నటువంటి బల్మూర్ వెంకట్, రియాజ్ సార్ కానీ, దయాకర్ అన్న, ప్రస్తుతం వాళ్ళ మనోవేదన అర్థం చేసుకోండి. ఒక 2 months పోస్ట్పోన్ కావడం వల్ల మాకు కూడా ఏం నష్టం లేదు. అయితే మా అంటే అదే చెప్పాను కదా, 5,000 10,000 మీద పడితే భరిస్తాం వాళ్ళ కోసం. మా తమ్ముళ్ళు, మా అక్కలు, మా చెల్లెలు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ మనోవేదన కూడా అర్థం చేసుకోండి. అందరికి కూడా సమన్యాయం జరగాలి. ఉంటాను. జై హింద్, జై భారత్.